తలంపులను తీసుకోవాలి. మనము పాత సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాము అదే మన అలవాటు అయిపోకూడదు. నూతనంగా మార్చబడాలి, మార్చుకోవాలి. సంవత్సరంలో జరుగుచుండగా దేవా నీ కార్యమును నూతనపరచుము. దేవుడు కోరుకోవాలి మనం హృదయపూర్వకంగా, నా జీవితంలో నీ కార్యాన్ని నూతనపరచు ప్రభువా. నూతనమైనటువంటి ఆత్మ, నూతనమైన ఆలోచన తలంపులు, నూతనమైనటువంటి స్వభావం దేవుడు ఇస్తానన్నాడు. దయచేసి ఈ సంవత్సరం ఇది మొదలు పని కొన్ని పద్ధతులను మనం మార్చుకొని దేవుని సన్నిధిలో ఉండడానికి మనము ఉన్నాం. హృదయపూర్వకంగా ఆరాధనతో ప్రభువుని కోరుకుందాం. ప్రభువా నన్ను నూతనపరచు, ఆరాధన చేయి. ఎస్ మై లార్డ్. ప్రభుగల తండ్రి నూతనపరచు ప్రభు. ప్రతి ఒక్కరము కూడా కోరుకుందాం, తండ్రి నన్ను నూతనపరచు, నా జీవన విధానాన్ని నూతనపరచు, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను నూతనపరచు. నిజంగా నువ్వు హృదయపూర్వకంగా కోరుకో, దేవుడు తప్పనిసరిగా నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మేము కార్యాలు కావాలి కోరుకున్నాము. కుటుంబ ప్రార్థన మా జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభించు. ఎస్, సేవకునిగా బోధించేవానిగా ఉన్నాను, కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా, ఒక కుటుంబస్తుడిగా నా కుటుంబానికి ఏమేమి కార్యాలు కావాలో వ్యక్తిగతంగా నేను అవి అనుభవించాలి అంటే నా వ్యక్తిగతంగా దేవునితో నాకు అనుభవం కావాలి, అనుబంధం ఉండాలి. అది ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క నూతనమైన కార్యాలను గృహంలో చూశాను. ఎవరికి వారముగా మా కుటుంబం నలుగురుము కూడా నూతన కార్యాలను చూశాం. దేవునికి ప్రతి దినము దేవునికి ఇవ్వటం వలన దేవుడు నూతన కార్యాలు జరిగిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయాలి మనం కూడా. కుటుంబాలలో ఉన్నటువంటి మీరు, మీ కుటుంబాలలో ఉన్న పరిస్థితులు మారాయి అని సాక్ష్యం చెప్పాలి కదా, చెప్పగలిగిన స్థితిలో నిలబడాలి కదా. ఆలోచించి ఆర్థికంగా మనం పొందుకుంటూ ఉంటుంటే అది కాదే నూతన కార్యం. ఆత్మలో నూతన కార్యం. నలుగురు ఉన్నటువంటి కుటుంబంలో హృదయాలలో నూతనమైన ఆత్మకార్యం జరిగితే ఆ కుటుంబము ప్రశాంతంగా శాంతి సమాధానంతో ఉంటుంది. ఏం తిన్నా తినకపోయింది. ఆలోచించి ప్రభు రెండు చేతుల ఆకాశం ఎత్తి చూపుతూ హృదయపూర్వకంగా ఆరాధన. పరిశుద్ధుడా స్తోత్రములు, స్తోత్రములు. నూతన పరచు తండ్రి నీ కార్యములు. సంవత్సరము జరుగుచుండగా యెహోవా నీ కార్యమును నూతన పరచు. సంవత్సరంలో జరుగుచుండగా యెహోవా దాన్ని నాకు తెలియజేయు. కనికర సంపన్నుడా స్తోత్రం, కరుణా వాత్సల్యత కలిగిన దైవమా స్తోత్రం.
ఆది అంతము లేని దేవాది దేవుడమైన యెహోవా యేసయ్య నామములో స్తోత్రం. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమాధిని గెలిచిన యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభు యేసు నామములో వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. క్షమించుము కృప చూపుము కృపలో నన్ను దాయుము. అందరూ హృదయపూర్వకంగా అడుగుతారా? క్షమార్పణ కృపలో నన్ను దాయుము. క్షమించుము కృప చూపుము కృపలో మమ్ము దాయుము. క్షమించుము కృప చూపుము కృపలో నన్ను దాయుము. పరలోకమందున్న మా తండ్రి ప్రభు యేసు నామములో వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. అందరూ ఒప్పుకుందామా? నిత్యము పెదవుల గలవాడను అపవిత్ర పెదవుల జనముతో నేనున్నాను. అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్ర పెదవుల జనముతో నేనున్నాను. క్షమించుము కృప చూపుము కృపలో నన్ను దాయుము. క్షమించుము కృప చూపుము కృపలో నన్ను దాయుము. పరలోకమందున్న మా తండ్రి ప్రభు యేసు నామములో వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసు నామములు మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి, ఆశీర్వదించి మీ నామానికి తండ్రి. మీ ఆత్మను మా మధ్య ఉంచి మీ యొక్క ఆత్మ కార్యాలు మా మధ్య జరిగిస్తున్నందుకు వందనాలు. సహాయం చేయండి. గడిచిన సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము మా జీవితంలో మీ నూతనమైన కార్యాలను అనుభవించే ఆలోచన తలంపులతో మేము జీవించుటకు మీ ఆత్మను మీ వాక్కుల శక్తిని మాపై ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకుని కూడి ఉన్న పిల్లలందరిపై సంగమంతరిపై మీ కృపాత్మను అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. అలాగే నిలబడినట్లయితే మనం కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాని దానిని ధ్యానించువాడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు ఆలయనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలెను. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నీవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. థాంక్యూ మహిమ. నూతన సంవత్సరానికి వచ్చాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. లోకస్తులు లోకంలో అంటే అన్నిలు అంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం ఒప్పుకోరు అదే కదా వాళ్ళ పద్ధతి కదా. కానీ ఏం తేడా వచ్చినా ఒప్పుకునే మనసు మాత్రం యేసు ద్వారా మనకు వచ్చింది, మనది కాదు. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు అటువంటి స్థితిలో లేని వాళ్ళు ఉన్నారు. మనదని చెప్పుకోవటం ఎంతవరకు? యేసు ఇచ్చాడు, మనం అలా ఉండాలా లేదా అనేది మన యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, అంతే కదా. మరి ఆ మైండ్ సెట్ మార్చిన వాడే యేసుక్రీస్తు. అవునా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండగా. తెలుసా వీళ్ళందరూ ఎవరో? తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున ఎలా నడిపిస్తారు దుష్టులు? చెప్పండి. దుష్టులు ఎలా నడిపిస్తారు? సంఘానికి వ్యతిరేకంగా, సంఘంలోనే ఉంటూనే సంఘానికి వ్యతిరేకంగా. సంఘానికి వ్యతిరేకంగా అంటే ఆయన సంఘానికి శిరస్సు అయిన యేసుకి వ్యతిరేకంగా. అంటే ఏం మాట్లాడతారు? ఏవో మాట్లాడతారు, ఏమైనా మాట్లాడచ్చు. కాబట్టి దృష్టి అంటే నేను బయట గురించి మాట్లాడట్లా, సంఘం గురించే నేను మాట్లాడతాను. పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానించాలంటే దినము మరియు రాత్రి ధ్యానం చేయాలి. చదవటం కాదు, చదవటం ఎవరైనా చదువుతారు, కానీ దాన్ని ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది? ధ్యానం చేస్తేనంటే దాన్ని ఏమంటారు? పశువులకు ఆహారం తినే స్థితి ఉంది, మనుషులకు ఆహారం తినే స్థితి ఉంది. పశువులు ఆహారాన్ని తినేసి మింగేస్తాయి, మనం మింగేస్తాం. కానీ పశువులకి దేవుడు ఇచ్చినది ఏంటంటే అది మళ్ళీ అరాయించుకోవాలంటే అది నెమర వేయాలి. మనకు ఆ స్థితి లేదు. మనకెందుకు? మనకి మన సిస్టమ్ అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసింది, మనం తిన్నది తిన్నట్టుగా అరిగిపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. అది అరగాలి అంటే వాటికి నెమర వేయాలి. మళ్ళీ అది నెమర వేస్తుంది, తినేసిన దాన్ని మరలా అది నెమర వేయడం ప్రారంభించింది. అలాగా అది ఆరోగ్యంగా ఉంటే ఆవులు కానీ గేదెలు కానీ మంచి పాలు ఇచ్చాయి. ఓకేనా? అలాగే క్రైస్తవుడు వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం అంటే అలాంటిదే. అంటే అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? పదే 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 చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి ఒక్కొక్క పదం. అందుకని ఒక పదం వెంబడి పదం చదివితేనే మీకు వాక్యం అర్థమయ్యింది, లేకపోతే అర్థం. పదాలన్నీ చదివేస్తే అందులో 2-3 పదాలు ఎగరగొట్టేసి వాక్యం చెప్తుంది, అది గొప్పతనం, అది కాదు, పద్ధతి కాదు. పదాలన్నీ చదివేస్తాం, పదాలన్నీ చదివేసి అందులో 2-3 పదాలను తీసుకొని వాక్యం చెప్పేస్తే కాదు. ప్రతి పదాన్ని, దానికి ఉన్నటువంటి అర్థాన్ని, దానిలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలి అంటే దాన్ని ధ్యానం చేయాలి. మనం దుష్టులను తీసుకురావంటే బోల్డ్ అంత వస్తుంది భారతం దుష్టుల గురించి. దుష్టులతో ఆలోచన అంటే వాడు ఒక ఆలోచన ఎందుకు ఇస్తున్నాడు దుష్టుడు? నిన్ను చెరిపివేయాలని. అందుకని నడవద్దు అంటున్నాడు. దుష్టుడు నిన్ను చెరిపేస్తాడు తన ఆలోచనతో. కాబట్టి వాడు ఆలోచన చొప్పున నువ్వు నడవమాక, పాపుల మార్గం నిలవమాక. పాపులు వెళ్ళే మార్గం ఉంది, ఆ మార్గం నువ్వు నిలవద్దు. అంటే పాపులు వెళ్ళే మార్గం ఏంటి అంటే అదొక విషయం ఉంది, చాలా బోల్డ్ అంత ఉంది మనం తీసుకుంటే. అలాగే అపహాసకులు కూర్చోండి చోటు కూర్చోండొద్దు. మనుషులను అపహాస్యం చేసేవాళ్ళు, దేవుడిని అపహాస్యం చేసేవాళ్ళు, వాళ్ళు కూర్చుంటే చోట కూర్చోండొద్దు. ఎందుకు? నువ్వు కూడా అపహాసపాలవుతావు. కాబట్టి ఇవన్నీ చేయకూడదంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారం ధ్యానించేవాడు ధన్యుడు. అంటే అవన్నీ చేయకుండా ఇది చేసేవాడు ధన్యుడు. అంటే మనము ధన్యులుగా ఉండటానికి పిలువబడ్డాము.
అన్యులుగా ఉండటానికి కాదు. అర్థమైందా? ధన్యులుగా ఉండటానికి పిలువబడ్డాం, అన్యులుగా ఉండటానికి కాదు. కాబట్టి ఇలా మనం చూడండి, అతడు ఎలా ఉంటాడు? అతడు నీటి కాలు ఎవరు నాటబడింది ఆకువాడక తన కాలం ముందు ఫలముచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎస్, ఇది ఎన్నోసార్లు మనం ధ్యానం చేసాం. పచ్చగా ఉండాలి. క్రిస్మస్కి ట్రీ ఎందుకు పెడతారు తెలుసా? ఆ ట్రీ లాగా నువ్వు పచ్చగా ఉండాలి. చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందా? ఎండిపోదా? ఎండిపోద్ది. మరి క్రిస్మస్ ట్రీ ఎప్పుడు ఎండిపోదు. ఆర్టిఫిషియల్ కదా, ఆర్టిఫిషియల్ కాబట్టి. అది ఆర్టిఫిషియల్ కాబట్టి ప్లాస్టిక్ అంతే. 1500 2000 మినిమం. సైజుని బట్టి పెట్టాలి. ఇంత చెట్టు ఎవరు పెడతారా? పెడితే ఏం కనపడదు అని చెప్పి వాడు పెద్దదే ఎత్తాడు. ఇంత చెట్టుదే ఎక్కడ పెడతావు? తీసుకొచ్చి ప్లాస్టిక్ది టేబుల్ మీద పెడతాం. టేబుల్ మీద పెడితే అందరికి కనపడింది ఓకే అక్కడ చెట్టు ఉందని. ఇప్పుడు ఇది పెద్ద, దీనికంటే చిన్నది తెచ్చి పెడితే ఏది కనపడింది? ఇది కనపడిద్దా? అది కనపడిద్దా? అంటే పెద్దది ఏది ఉంటే అదే కనపడి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కాదని చెప్పేసి ఈ హైట్ తీసుకొచ్చి ప్లాస్టిక్ దానికి లైట్లు పెట్టేసి అలంకరించేసి ఇలా పచ్చగుండా చెట్టు అని చూపిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేహో ధర్మశాస్త్రం ఆనందించు, దేవుడు దాన్ని ధ్యానం చేస్తే నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటావు. నీటి కాలువల ఎవరు తెలుసా? నీ కాలువ పారుతుంది, 2 గట్లు ఉంటాయి, అటు ఒక గట్టు ఇటు ఒక గట్టు. ఆ గట్టు మీద ఈ గట్టు మీద చెట్లు ఉంటాయి. అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి. చూసాడు ఎప్పుడైనా? మన రోడ్లలో ఎక్కువ కనపడింది. ఎప్పుడు పచ్చగుంటాయి ఆ చెట్లు. ఎందుకు? నీటి ఒడ్డున అవి నాటబడ్డాయి కాబట్టి. అంటే వాటికి ఉన్నటువంటి, అంటే ఆ కాలంలో పారేటటువంటి నీటి యొక్క చెమ్మ ఈ గట్లలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్లు మొత్తం సిమెంట్ చేసేసాయి గట్లు. తెలుసా? అటుకాలం ఇటుకాలం మొత్తం సిమెంట్, నీళ్లు పారుతుంటాయి. అవసరమైనప్పుడు నీళ్ళు వస్తాయి, తర్వాత నీళ్లు కనపడవు. ఒకప్పుడు రోజులకి ఇప్పుడున్న రోజులకి పరిస్థితి అది. ఇప్పుడు ఆ చెట్లే ఎండిపోతున్నాయి. వాక్యం తప్పు చేయాలి వాడి ఉద్దేశం. అపోది ఉద్దేశం వాక్యం కరెక్ట్ కాదు. వాక్యం ఎప్పటికీ తప్పిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో తయారు చేస్తే దాన్ని బట్టి నువ్వు వాక్యం తప్పంటే ఎలాగా? కానీ అది నువ్వు అలా చేయకుండా ఉంచు. దాని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని చూడాలి. అతను చేయనదంతా సఫలమవును, అది చేసేదంతా సఫలమవుతుంది. మరి అనుభవించాలి. ఈ నూతన సంవత్సరం అనుభవించాలి. దేవుడు మనకి ఇచ్చిన హెచ్చరికలు ఇవి. తెలుసా? అర్థమవుతుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోవద్దు. ఏం చేయాలి ప్రభువా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవారాత్రం దాన్ని ధ్యానం చేయి. ఎందుకు ప్రభువా? నువ్వు సఫలం అవ్వాలి, ప్రతి విషయంలో పచ్చగా ఉండాలి, ఫలం ఇచ్చే చెట్లాగా పచ్చగా ఉండాలి. అవునా? అలాగే ప్రభువా, ఒకవేళ నువ్వు అలా ఉండవా? ఏమంటాడు? దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. నువ్వు ఇలా ధర్మశాస్త్ర ప్రకారం ఉండవా? అయితే దుష్టులు ఎలా ఉంటారో చూడు. గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. న్యాయ విమర్శలు దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు ఉండరు. నిలబడరు. దుష్టులు కానీ పాపులు కానీ నిలబడరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనానికి నడుపు. మన ముందు పెట్టాడు. ఇప్పుడు ఈ సంవత్సరము, నూతన సంవత్సరము అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనం ఉండాలి. కడుపు ప్రియమైన దేవుని సంఘం, ఈ మాటలు బట్టి మనము హెచ్చరింపబడిన వారమే. ఈ నూతన సంవత్సరము నూతనమైన జీవన విధానము మనము కనపరచాలి సంఘంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతనమైన జీవన విధానాన్ని కనపరచాలి, చూపించాలి. మన క్రియలతో, మన ఆలోచన తలంపులతో దేవునికి నేను ఇది చేస్తాను, దేవునితో నేను ఉంటాను అనేది మనలో నుంచి బయటికి ఈ నూతన సంవత్సరం రావాలి. అంటే మనంతటి మనమే ఎంటర్ అవ్వాలి. మనమంతటి మనమే
దేవుని కోసం నిలబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కానీ దేవుని యొక్క కార్యాలు చేయడానికి కానీ మనంతట మనమే నిలవబడాలి. కాబట్టి ప్రభుత్వం ప్రియమైన దేవుని సేవ జాగ్రత్తగా జీవించుదాం. అంత్య దినాలలో అపాయకరం రోజుల్లోకి వచ్చాం. చూసారా, 2026 వచ్చింది. ప్రభు రాకడకు సమయం దగ్గరకు వస్తుంది. అర్థమైందా? సంవత్సరం హ్యాపీగానే చేసుకుంటున్నాం, సంతోషంగా ప్రేమ విందు అన్నీ చేసుకుంటాం, సంతోషంగా ఉంటాం. దీనిలో ఈ సంతోషంలో మనం దగ్గర అవుతున్నామా దేవునికి లేదా అని కూడా మనము సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. దేవునికి దగ్గర అవుతున్నామా లేదా, మన ఆత్మ దేవుని యొక్క ఆత్మతో వాక్యంతో నింపబడుతుందా లేదా, దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా, ఇదే మనకు కావాలి. అన్యుల్లాగా మనం ఆలోచన చేయకూడదు. ఈరోజు ఎంత ఖర్చు పెట్టి మనం నూతన సంవత్సర వేడుకలు చేశాం కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా ఖర్చు పెట్టి నూతన సంవత్సరాల వేడుకలు చేయాలని చెప్పి అన్యులు అనుకుంటారు. అలా అనుకోవద్దు. మనం అలా అనుకోవడానికి అంటే వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఈరోజు ఎంత ఖర్చు పెట్టి అంత హంగామాగా మనం చేసుకున్నాము కుటుంబంలో, కాబట్టి దీనికంటే నెక్స్ట్ ఇంకా గొప్పగా చేయాలి, ఈసారి అందరిని పిలవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ మనము అలా అనుకోవడానికి ఈ సంవత్సరము దేవునితో ఎంత దగ్గర అయ్యామో మరలా ఆ యొక్క నూతన ప్రతి సంవత్సరంలో కూడా మనకు నూతనమైనటువంటి అభివృద్ధి కావాలి, ఆత్మీయ అభివృద్ధి కావాలి. లోక సంబంధమైన అభివృద్ధి దానంతటదే వస్తుంది అన్నాడు ప్రభు. అన్నాడా లేదా? మొదట నువ్వు యోహాను గారు కూడా అంటారు, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారండి, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ దృష్టితోనే మనం ఉండటానికే పిలువబడ్డాం. కాబట్టి ఆ దృష్టితో ఉండటానికి తాపత్రయపడదాం, పైన వాటిని వెతకడానికి తాపత్రయపడదాం, అనేకులకు ఆశీర్వదకరంగా మాదిరిగా జీవించుతాం. దేవుడి మాటలు ఆశీర్వదించడు గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పండి దయచేసి. దేవుని